నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. బీజేపీ బండి సంజయ్కి సంబంధించిన బండి సంజయ్ మీద ఒక చిత్రగుప్త్ అంటే బీజేపీ కట్టర్ కార్యకర్త అని చెప్పుకుంటూ నిజంగా బీజేపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తూ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ నిజంగా బీజేపీ బండి సంజయ్ నా మీద పర్టికులర్గా నా పైన, నా ఛానల్ పైన, ఆఫీస్ పైన దాడి చేసింది బీజేపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ఒక ఘాటైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజంగా బండి సంజయ్ పైనే బీజేపీలో ఒక కుట్ర జరుగుతున్నదా, బీజేపీలో ఒక వర్గం బండి సంజయ్ని టార్గెట్ చేసిందా అంటే కొన్ని నిజమే అని కొంత అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బీజేపీకి సంబంధించిన ఛానలే, బీజేపీకి సంబంధించిన చిత్రగుప్త అనే ఛానల్ నిన్న లైవ్ నడుస్తూనే ఉంది. కొంచెం మేబీ లేట్ అయిండవచ్చు, లైవ్ వాళ్ళే చెప్తున్నారు. నిన్న చాలా ఛానళ్ళు వెళ్ళినాయి అక్కడికి. అయితే ఈయన ఛానల్ లైవ్ నడుస్తుండగానే ఈ ఛానల్ ఆఫీస్ పైన కొందరు దాడి చేశారు. పర్టికులర్గా మరి వాళ్ళ మాస్క్ బీస్కులు ఏం లేవు. పర్టికులర్గా ఛానల్ ధ్వంసం అయిపోయింది మొత్తం. ఏది ఈయనకు సంబంధించింది కాదు, ఏదో షార్ట్ ఫిల్మ్ సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించి అక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అంటే అన్ని సిస్టమ్స్ ఇవన్నీ ఉంటే దానిపైన దాడి చేసి చెల్లాచెదరం చేసిరని ఒక ఆరోపణలు చేస్తా ఉన్నా. ఆ ఆరోపణలో క్లియర్గా ఒక ఘాటైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. క్లియర్గా బండి సంజయ్ నా ఆఫీస్ పైన దాడి చేసిండు అని క్లియర్గా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నిజంగా బీజేపీ పార్టీలో ఇంతమంది ఉండగా కేవలం బండి సంజయ్ మీదనే కొన్ని రోజులుగా ఒక బండి సంజయ్నే టార్గెట్ పెట్టుకొని కొన్ని వీడియోలు ఈయన క్లియర్గా చేస్తూ ఉన్నాడు. నేను కట్టర్ హిందూనే అంటూ కేవలం బండి సంజయ్నే టార్గెట్ చేసి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాడు. నిజంగా బండి సంజయ్ని టార్గెట్ చేయడం వల్లనే ఇలాంటి దాడులకు దిగబడ్డాడు బండి సంజయ్. దీన్ని నిజంగా తిప్పికొడదామనే దిశగా ఈయన కౌంటర్ చేస్తూ ఉన్నాడు చిత్రగుప్తు. నిజంగా ఇదే అంశంపైన మనం ఇంతవరకు కూడా బీజేపీ నాయకులు మరి ఎక్కడ కూడా స్పందించలే. కరీంనగర్ జిల్లాకు సంబంధించి దళిత మోర్చా అధికార ప్రతినిధి వినయ్ సాగర్ మల్యాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక నిజంగా సోషల్ యాక్టివిస్టు, బీజేపీ మంచి నాయకుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఖండించలేదు. అసలు ఆ దాడికి మాకు ఏం సంబంధం లేదని ఎవరు చెప్పినా దాఖలాలు కనబడతలేవు నాకైతే. మరి ఎందుకు నిజంగానే బండి సంజయ్ పైన దాడులు ఇలానే కుట్రలు చేస్తున్నారా? ఒకవేళ రాష్ట్ర అధ్యక్ష రేసులో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బీజేపీ ఈటెల రాజేందర్ బీజేపీలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ క్రేజ్ తగ్గించడానికి ఈటెల రాజేందర్ కొన్ని ఇలాంటి గ్రూపులుగా తయారు చేస్తున్నాడని, ఈటెల రాజేందర్కి సంబంధించిన గ్రూపులను బండి సంజయ్ నిజంగా ఓరుస్తలేడు, ఈయనకు సంబంధించిన వర్గాన్ని ఒక డివైడ్ చేసుకుంటూ పోతున్నాడు బండి సంజయ్ అని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఈటెల రాజేంద్ర ఇతనిపైన దాడులు చేపిస్తూ ఉన్నారని, ఈ ఇరు వర్గాల మధ్య నిజంగా అంతర్గత కుమ్ములాట మోపైందని, బీజేపీకి సంబంధించిన నాయకులు కలవడం ఇలా కలవదని, నిజంగా వీళ్ళకి కుమ్ములాటలు మొదలైనాయని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ని చిత్రగుప్తు ఛానల్ టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏంది? దీని వెనుక నిజంగా వాస్తవాలు ఉన్నాయా? ఒకవేళ నిజంగానే బండి సంజయ్ దాడులకు దిగిండా, ఇలాంటి కార్యక్రమాలు కూడా బండి సంజయ్ చేపించగలుగుతాడా అనే అంశాలపైన మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీ అభిప్రాయం ఏంది? నిజంగా బండి సంజయ్ ఇలాంటి దాడులకు దిగుతాడా? బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉండగా కీలకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది, ఏం కదా అనేది అందరూ వేచి చూస్తున్న నేపథ్యం. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పైన ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతున్నది, అది వాస్తే. ఇక నెక్స్ట్ ప్రజలు ఆల్టర్నేట్గా సరే బీసీ నినాదం బీజేపీ బీసీ సీఎం చేస్తా అని చెప్పింది వాస్తవమే. కానీ నిజంగా బండి సంజయ్ని ఎదగకుండా ఇందులో ఉన్న నాయకులు ఈయనపైన కుట్రలు చేసి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అనేది ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా బీజేపీకి సంబంధించిన నాయకుడు, దళిత మోర్చా అధికార ప్రతినిధి వినయ్ సాగర్ మల్యాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇతను ఏమంటాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హలో అన్న, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారన్న? నమస్తే నమస్తే బాగున్నా అన్న? బాగున్నా. ఏందన్నా బండి సంజయ్ చిత్రగుప్త ఛానల్ పైన నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ కొన్ని హవా నడుస్తూ ఉంది. అంతే నిజంగా పర్టికులర్గా చిత్రగుప్త అనే ఛానల్ పైన గిరీష్ దారమోని అనే ఛానల్ ఆయన ఆఫీస్ పైన దాడి జరిగింది. పర్టికులర్గా బండి సంజయ్ అని ఒక ఘాటైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నిజంగా బండి సంజయ్ ఇలాంటి దాడులకు దిగుతాడా? ఒక బీజేపీ కార్యకర్తగా నిజంగా మీ పైన, బండి సంజయ్ పైన ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయా? మరి మీ ఉద్దేశం ఏంది? నిజంగానే బండి సంజయ్ చేపించిండ ఇలాంటి? ఇప్పుడు తమ్మి అలా విషయం చూస్తా అంటే నార్మల్ గా మీకు ఇప్పుడు ఛానల్ మీరు నడుపుతా ఉంటారు, ఆటోమేటిక్ గా యూట్యూబ్ ఛానల్ ఎన్నో నడుస్తూ ఉంటాయి. దాంట్లో అంటే మీకు ఒక అవగాహన ఉండే ఉంటది. ఆయన కార్యకర్త నుంచి ఈ స్థాయి దాకా వచ్చిండు, ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయి దాకా వచ్చింది. ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రతి ఆయన ఎన్ని కష్టాలు వచ్చిండు, ఎంత శ్రమించిండు. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా వచ్చిండు. మరి నిజంగా ఇలాంటి దాడులు ఇలాంటిది గతంలో ఇట్లా చేస్తారు, ఆయన ఎందుకు చేస్తారు చెప్పండి. ఆ, ఇది చిల్లర కామెంట్ వాళ్ళు. అంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద గట్టిగా పోరాటం చేసింది ఈ 4-5 సంవత్సరాల కాలం నుంచి బండి సంజయ్ అన్న. ఎస్ అందులో ఒకడు. అవును. బండి సంజయ్ ఎంత కష్టపడ్డాడు ఏంటిది అనేది మొత్తం సమాజం చూసింది, తెలంగాణ సమాజం మొత్తం చూసింది. అవును. వాళ్ళని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణం సంజయ్ అన్న పోరాటాలు, సంజయ్ అన్న కష్టం. దాంతో పాటు కార్యకర్తలను కలుపుకొని పోవటం, ఎన్నో కష్ట నష్టాలు వచ్చేసి చిన్న మిస్టేక్ వల్ల సరే ప్రజలు మమ్మల్ని అధికారంలో తీసుకురాలేదు, కానీ ఆయన పోరాటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ మీద ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా సంజయ్ అన్న చేస్తున్నటువంటి పోరాటం అంటే వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఆయన స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసి మళ్ళా మనం నెక్స్ట్ కూడా అధికారం రావాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ సేమ్ అట్లా దొక్కినట్టు ఇక్కడ కాంగ్రెస్ కూడా ఖతం చేస్తాడనే దాంతో వీళ్ళిద్దరు ఏసీలు కావచ్చు. అయ్యో ఇప్పుడు మీరైతే అక్కడ మొన్న కర్ణాటక తమిళంలో చూసారు, స్టాలిన్ దానికి ఏమైంది, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు పోయినారు, అక్కడ బీఆర్ఎస్ పోయింది. అంటే వీళ్ళ లోపాయకారి ఒప్పందాలు, వీళ్ళ కథా కార్యక్రమాలతోటి బండి సంజయ్ అన్న మీద బురద చల్దామనే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ప్రజల నమ్మరు, కార్యకర్తలు. అంటే విషయం ఏంటంటే అన్న, ఒక విషయం అన్న, ఇక్కడ సరే ఇతర ఛానల్కి సంబంధించి ఆరోపణలు చేస్తే నేను పెద్ద పట్టించుకోపోదును బండి సంజయ్వినా, కానీ బీజేపీకి సంబంధించే కార్యకర్త ఒక కట్టర్ హిందువునని చెప్పుకుని హిందూ వాదం కోసం బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కీలకంగా ఒక మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వ్యక్తి నిజంగా అందులోనే కావాల్సుకొని ఒక బండి సంజయ్ని టార్గెట్ చేసడానికి కారణం ఏంది? ఇలా నిజంగా నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బీజేపీలో నిజంగా అంతర్గత కుమ్ములాట మొదలైంది, కావాలని ఒక వర్గం బండి సంజయ్ని టార్గెట్ చేపిస్తున్నారని నేను అనుకుంటున్నా. మరి ప్రజలు అనుకుంటున్నమాట, ఇది కూడా నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు దీనిలో? ఇలా అంతర్గత కుమ్ములాట ఉందా ఏమన్నా? వాస్తవంగా భారతీయ జనతా పార్టీలా ఎవరో ఒకరు సుప్రీం అనేది ఉండదు, పార్టీయే సుప్రీం. పార్టీ నిర్ణయం ప్రకారం, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి ఏదైనా. అదే జమాన్ లా చిన్న మిస్టేక్ జరిగిందని జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని తీసేసినటువంటి పార్టీ అంటే అంత నిక్కచ్చిగా, అంత నిస్వార్థంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా. అంటే జాతీయ అధ్యక్షుని తీసేసినాము, ఈ గిరీష్ దారమోని ఒక లెక్క కాదు అని మీరు అంటారా? లేదు, పొరపాటు జరిగి ఉంటది, ఆయన పొరపాటు చేసి ఉంటారు. పార్టీ అధిష్టానం, అది అధిష్టానం నిర్ణయం, అధిష్టానాన్ని ఎవరు ధిక్కరించే పరిస్థితి అయితే లేదు. అధిష్టానానికి ఒక మనిషిని సస్పెండ్ చేస్తున్నది అని అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకు ఉన్న పూర్తి సమాచారం తోటే కదా. అంటే అంత కట్టర్ హిందూ అయినా ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడే రాజాసింగ్ ను కూడా సస్పెండ్ చేశారు. మీరే ఆలోచన చేయండి. అంటే పార్టీ లైన్ దాటితే, అంటే దయచేసి అందరు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళే, వాళ్ళు కూడా మా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. మేమంతా ఒక ఫ్యామిలీ ఉంటాం. అంటే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అవి ఉంటాయి, అవి కామన్. కానీ వీటిని అది చేసుకుని అన్న మీద ఈ దాడి చేసిండు, సంజయ్ అన్న దాడి చేయించిండు, ఎవరో చేసిన దానికి ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకటన్నా. అయితే విషయం ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష రేసులో ఇప్పుడు తెలంగాణ బీజేపీకి సంబంధించి ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నది. ఇటు ఈటెల రాజేందర్ కానీ, ఇప్పుడు బండి సంజయ్ కానీ, ఇంకో కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, నాకు ఇష్టం లేదు, నేను కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్తున్నారు. మరి నిజంగా బండి సంజయ్కి ఇట్లా కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉన్నదని, ఇలాంటి కుట్రలు ఇంకా సరే మీ పార్టీ వాళ్ళు అనుకున్నా పర్లేదు, ఇంకా ఇతర పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం బీజేపీ కాంగ్రెస్ కలిసి నిజంగా బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తే ఉర్రూతల ఊహిస్తాడు, యూత్ మొత్తం వెనుకుంటుందని ఇలాంటి కుట్రలు ఏమన్నా చేసే అవకాశం ఏమన్నా ఉన్నదా? మీ అధ్యక్ష ఎన్నికల గురించి, అధ్యక్షుడి గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. నేను సామాన్య కార్యకర్తని, పార్టీ నిర్ణయం ప్రకారం, పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసే కార్యకర్తని. అది ఏదన్నా అధిష్టానం చూసుకుంటది. అంటే అధ్యక్ష రేసులో ఉన్నాడు కదా, మరి ఇలాంటి ఏమన్నా చేస్తుర్రా? అన్న పనిచేస్తుడు, మాలాంటి కార్యకర్తలు కోరుకుంటం తప్పులేదు కదా. ఇప్పుడు పార్టీ స్థాయికి వచ్చిందని అంటే అన్న ఎంత కష్టపడడం అనేది తెలిసిన విషయమే. సో మాలాంటి కార్యకర్తలు ఖచ్చితంగా అన్నకిస్తే బాగుంటుందని ఖచ్చితంగా కోరుకుంటాం. ఓకే అన్న. అయితే ఒక విషయం అన్న, ఈ మధ్యలో ఏదో పేపర్లో చూసిన
బండి సంజయ్కి భయపడ్డ మోడీ అని ఒకటి రాపించుకున్నారు. అంటే సరే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, నేను రాపించుకున్నారని నేను అంటలేను. కాకపోతే బండి సంజయ్ రాపించుకున్నాడని ఇప్పుడు ఎవరైతే దాడి చేసిరో ఆయననే, ఎవరైతే ఇప్పుడు చిత్రగుప్త ఛానల్ మీద దాడి జరిగింది, నా ఛానల్ పైన దాడి చేసింది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బండి సంజయ్ అని చెప్తా ఆరోపణలు చేస్తున్న వ్యక్తే అంటా ఉన్నాడు, ఇలాంటివి రాపించుకుంటే నిజంగా నీ స్థాయికి తగ్గట్టు కాదు అని అంటున్నాడు. నిజంగా బండి సంజయ్కి మోడీ భయపడతాడా వాస్తవంగా చెప్పాలంటే? సంజయ్ అన్న అభిమానించే నాయకుడు ఈ ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఫస్ట్ నరేంద్ర మోడీ. ఆయన ఒక తండ్రిలాగా గురువులాగా భావిస్తూ ఉంటారు. ఈ ఈ యూట్యూబ్ ఛానల్ తమ్లైన్స్ ఒకటి ఉంటది, లోపల జరిగే మ్యాటర్ ఒకటి ఉంటది. అవునవును, రైట్. అది వాడు ఏదో వాడి టీఆర్పీ కోసమో లేకపోతే వాడి ఛానల్ ని రేటింగ్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి అది ఒక దిక్కుమాలిన వ్యవస్థ చేసిండ్రు. ఏ రోజైనా పార్టీ లైన్ దాటి సంజయ్ ఎప్పుడన్నా దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలు లేవు కదా. నరేంద్ర మోడీ అంటే ఒక క్షణం ఆలోచన కూడా ప్రారంభించే మనిషి బండి సంజయ్ అన్న. అది ఎవడో యూట్యూబ్ ఛానల్ దానికోసం ఇంత రచ్చ చేసి వీళ్ళు కావాల్సుకుని అంటే కేంద్రంలో ఒక మంత్రి, కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న అతని పైన ఆరోపణలు చేస్తే నిజంగా బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా మరి కార్యకర్తలు కూడా ఇంతవరకు ఎక్కడ స్పందించినట్టు కనబడతలేదు. మరి ఎందుకు దీన్ని ఖండిస్తలేదు మీరు? అది ఫాల్తూ ఛానల్ అది. అంటే ఇంత కరెక్ట్ గా మాట్లాడుతున్నా తప్పుగా అపార్థం చేసుకోవద్దు. దానికి ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఏంటి దాని వాల్యూ ఏంది, దాని విలువ ఏంది కూడా తెలుసు. యూట్యూబ్ లో వెతుకుతా అంటే అది కనబడతలేదు అసలు. ఎవడో కొంకిస్క గుట్ట ఒకటి పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన అది సంజయన మీద రుద్దటం, సంజయన చేయించడం అనటం అది సరైన పద్ధతి కాదు. అంటే ఎవడి ఆరోపణ చేసినా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సమాధానం లేదు, మేము సూటిగా చెప్తా ఉన్నాం. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్తల సమూహం. మాకు పార్టీయే సుప్రీం. ఈవెన్ నరేంద్ర మోడీ గారే చెప్తారు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్తారు పార్టీ ఈ సుప్రీం అని. సరే, ఓకే అన్న. అయితే నిజంగా దాడికును బండి సంజయ్కి ఏం సంబంధం లేదు. ఆ ఛానల్, ప్రతి ఛానల్ నిజంగా తమిళైన ఒకటి పెడతారు, అన్న లోపల ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది. కేవలం ఫేమస్ అవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మీరు అంటారు, అంతే కదా? అవునవును, అది అంతకుమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇది నిజంగా వాస్తవానికి బీజేపీ కార్యకర్త చెప్తున్న పని. నిజంగా అంటే ఈయన కూడా సరే, ఈయన బీజేపీ కట్టరి హిందూని చెప్పుకునే బీజేపీ ఛానల్ నడిపిస్తూ ఉన్నాడు. బీజేపీకి కట్టరి హిందూని అంటే బీజేపీని డ్యామేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కట్టర్ హిందువుని అంటూ బీజేపీని డ్యామేజ్. మీకు ఒక ఆంధ్రలో ఛానల్ చూసుకుంటే సీమరాజు అని ఒక అతను ఉంటాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కండు వేసుకుంటాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాకుండా ఆయన పార్టీని విమర్శిస్తూ ఉంటాడు. మన పార్టీ ఈ విధంగా డ్యామేజ్ అవుతుందని నిజంగా ఆయన రూట్లోనే ఈ గిరీష్ దారమోని పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తే నిజంగా అంతర్గతంగా చెప్పుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది. మీకు అంతర్గత కుమ్ములాట ఏదైనా ఉంటే మీ మధ్యన మీరే చూసుకోవాలి. ఈయన కూడా ఒక ఆరోపణలు చేసిండు, ఏంటంటే నా సస్పెండ్లో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించిండు, బండి సంజయ్ కావాలని నన్ను సస్పెండ్ చేయించిండు పార్టీ నుంచి అని ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి బండి సంజయ్ పైన టార్గెట్గా పెట్టుకున్నాడు. బండి సంజయ్నే ఘాటైన విమర్శలు చేసుకుంటా ఒక కేంద్ర సహాయ మంత్రిని పట్టుకొని ఇష్టమైనట్టుగా పేలుడు పేలుతా ఉన్నారు. వీళ్ళకు కూడా నిజంగా అడ్డమైన తిట్టమైనకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పుడు మనం చూసినాం. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అంటూ ఉన్నారు. మరి నిజంగా చూద్దాం, ఒకవేళ బండి సంజయ్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడని ఇలాంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి టీఎంఆర్ న్యూస్. నేను మీ వెంకటేష్. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక. ప్లీజ్ సబ్స్క్రైబ్.